హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరిమీ ఈ వినాయక పూజ తర్వాత అయినా అందరిమీ హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరిమీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చాలా రోజులు అయిపోయింది కదండి. ఎందుకు అసలు వీడియోస్ సరిగా చేయలేకపోతున్నాను అనేది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల కదా. సో అయితే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా మా ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత అసలు పూల మొక్కలు వేసి నాటేసి వెళ్ళిపోయాను. తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది అస్సలు చూసుకోలేదు. ఎందుకంటే మధ్య మధ్యలో వచ్చినా కూడా అంటే అలా దీపాలు, ఇల్లు క్లీనింగ్లు అంటే ఇంపార్టెంట్ పనులు చేసుకొని మళ్ళీ లెఫ్ట్ అయ్యేదాన్ని. కానీ ఈరోజు మాత్రం అసలు నాతో పాటు మీరు కూడా మొక్కలన్నీ ఎలా ఉన్నాయి, ఈ డే వ్లాగ్ అంతా ఎలా గడిచింది, ఈరోజు నేను ఎలా గడిపాను ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గడ్డి గులాబీ మొక్క అయితే వేసిన మరుసటి రోజు నుంచి పూలు రోజుకోటి చక్కగా పూస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో కదా. అది ఒక్కొక్కటి అని ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా మొగ్గలు వాడిపోయి పడుతున్నాయి. సో ఒక్కొక్కటి విడుస్తున్నాయి అని నాకు అర్థమైంది. తోటలో కొబ్బరికాయలు తీసినట్టున్నారు, అందుకని కొబ్బరికాయలు కూడా వినాయక చవితి కదా తీశారు. ఇంకా నాకు కాస్త పూజకు అవసరం అవుతాయని కొన్ని పక్కన పెట్టారు. ఇవి కాస్త పగిలిపోయి పాడైపోయినవి. ఇవి ఆయిల్ కని ఎండబెట్టినట్టున్నారు. ఇప్పుడే వచ్చానమాట. ఉదయం ఏంటంటే అమ్మకి స్నానం చేసి టిఫిన్ అది తినిపించేసి వచ్చానండి. ఎందుకంటే వినాయక చవితి శనివారం కదా, ఇది నేను ఈరోజు బుధవారం అనమాట. ఇంకా కొంచెం అంతా దేవుడి గది శుద్ధి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. కాస్త ఉదయం నేను 7 కల్లా ఇంటికి వచ్చాను. ఆ టైంకి దీపం అయితే కంప్లీట్ అయిపోద్ది నార్మల్గా అయితే. కానీ ఈరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ నాకు ఇల్లంతా శుద్ధి అయిపోయి దేవుడి గది శుద్ధి అయిపోయి దీపం 9 అయినా పర్లేదు కానీ పెట్టాలి అని ఇంకా అందుకే పూలు అన్నీ ఏరుకొని తెచ్చుకున్నాను. మొత్తం పేపర్ అంతా బ్లాక్గా అయిపోయిందండి. అందుకనే పేపర్ని మార్చేసి వాడిన పూలన్నీ తీసి అంతా కాస్త చిందరవందరగా ఉంది. సో కొంచెం క్లీన్ చేసేసి అన్నీ దీపం అది పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఎప్పుడు అలాగే ఫాస్ట్గా రావడం వెళ్ళడం జరుగుతుంది కదా. ఆషాఢం స్టార్టింగ్లో అమ్మకి హెల్త్ ఇష్యూ అయింది కదా. అప్పటి నుంచి శ్రావణం అంతా అసలు ఏ శుక్రవారాలు కూడా సరిగా పూజలు చేసుకోలేదండి. ఒక్క వరలక్ష్మి పూజ మాత్రమే చేసుకున్నాము అందరమే. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా అని. ఇంకా అమ్మకి ఎంత ఇబ్బంది అయినా మరి మేము లెఫ్ట్ అయ్యి ఆ ఒక్కరోజు పూజ చేసుకుని మళ్ళీ వెళ్ళాము. అయితే ఆ శుక్రవారాలు పూజ చేయకపోయినా కూడా మనసుకు ఒకటే అనిపించేది. తల్లి కింద కానీ ఎవరి కింద సేవలు చేసినా అంటే ఏదో అంటారు కదా, మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది అని. సో మనసుకి అలా సర్ది చెప్పుకొని పూజలు అనేవి కాస్త అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల మేము పూజ చేయలేకపోయాం కాబట్టి మనసుకి అదే సర్ది చెప్పుకునే వాళ్ళం. ఈరోజు ఈ తల్లి సేవలో ఉన్నాం కదా అని. సేమ్ అండి, అత్తయ్యకి బాగాలేనప్పుడు కూడా అంతే. ఇంకా ఆమెకి అంతా క్లీన్ చేసుకొని అన్నీ ఆవిడకి ఫుడ్ అంతా పెట్టేసరికి నాకు 9-10 అయిపోయేది. అప్పుడు కూడా అంతే ఫాస్ట్గా నార్మల్గా జ్యోతి వెలిగించేసి దండం పెట్టేసి అప్పుడు కూడా మనసులో అదే చెప్పుకునేదాన్ని, స్వామి ఈరోజు నేను మానవ సేవలో ఉన్నాను అని. అంటే తప్పదండి. ఇంకా మనం అంటే పేషెంట్స్ కింద చేసేటప్పుడు మేడ్స్ అనేవాళ్ళు అన్నీ చేస్తారేమో, చుట్టూ ఉన్న పనులు చేస్తారేమో, కానీ వాళ్ళ క్లీనింగ్లు అనేవి మాత్రం మనం చెప్పడానికి ఇబ్బందే, వాళ్ళు చేయటానికి ఇబ్బందే కదా. సో అలాంటివి మనమే ప్రేమతోనే చెయ్యాలి తప్ప డబ్బుతో చేయలేము అవి. అలా అనిపిస్తుంది అనమాట నాకు. అత్తయ్య కింద చేసేటప్పుడైనా అలాగే ఉండేది నా ఫీలింగ్. సో పూలన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాను చక్కగా. 100 వరాల పూలు, దేవకాంచన, నెక్స్ట్ ఇంకా బొగడ పూలు అంటారు కదా, అవన్నీ తీసుకొచ్చాను. అవన్నీ మంచిగా పెట్టుకొని ఇంకా కొంచెం ఉంచాను మరుసటి రోజుకి కూడా. సో పూజ అయితే అందరిమీ ఏదో మనసు పెట్టి అంటే కొంచెం అమ్మ ఆలోచనలే ఉండి అలాగే దీపం పెడుతున్నాం. ఎందుకంటే ఇన్ని కష్టాలా, ఎంతవరకు పరీక్షిస్తావు తండ్రి, ఈ ఫీలింగే అనిపిస్తుందండి. నాకే కాదు, చుట్టాలకు కానీ, అక్కలకు కానీ, ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇదే ఫీలింగ్ అండి. ఎందుకంటే కాస్త కష్టం అనేది అందరికీ వస్తుంటాయి, కానీ మరీ ఇంత ఎక్కువ ఎటు చూసినా కష్టాలేనా అనే ఫీలింగ్ అనిపిస్తుంది మనసుకి. దేవుడికి కూడా ఏమని మొక్కాలో కూడా తెలియని పరిస్థితి అనిపించి ఇలా అంటున్నాను. ఎందుకంటే అమ్మ చాలా ఎక్కువ పూజలు చేసేది, కష్టాలే అనిపిస్తుంది. అంటే పూజలు చేస్తే కష్టాలు, చేయకపోతే కష్టాలు నాకేం అర్థం కావట్లేదండి. ఇలా అంటున్నాను, ఏమనుకోవద్దు. నాకు అసలు ఈ మాట అనాలో అనకూడదో తెలీదు, బట్ నా ఫీలింగ్స్ అనమాట.
అంత కష్టం అనిపిస్తుంది అంతే. సో ఇంకా పాలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పాలు పూలు ఇలాంటివన్నీ తెచ్చుకుంటానని చెప్పాను కదా. ఇంకా పాలు ఇవి కరెక్ట్గా 2 డేస్కి వస్తాయి. సో పాలు మరగబెట్టేసి ఇంకా అంతే. తర్వాత ఇంకా టిఫిను అంతా అయిపోయినాక ఈరోజు చిక్కుడుకాయ కూర చపాతీ చేయాలనుకుంటున్నాను. ఆ చిక్కుడుకాయ కూర ఏంటంటే ఒక్కోసారి ఒక్కోలా చేస్తుంటాను. ముందు బాయిల్ చేసేసి చిక్కుడుకాయల ముక్కల్ని తర్వాత పోపు పెడితే అది కాస్త పొడి కూరలాగా ఉంటుంది. సాంబారు చిక్కుడుకాయ అలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది చపాతీ కాబట్టి కాస్త లిక్విడ్లా చేయాలని ముందు పోపు పెట్టేసి ముక్కలన్నీ వేసేసి తర్వాత ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకొని తర్వాత ఇంకా టమాటాలు కారం అన్ని మసాలా వేసేసి వాటర్ పోస్తే కాస్త లిక్విడ్లా అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. నేను కాస్త సింపుల్గానే చేస్తున్నానండి. ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత డాబా పైన మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో అన్నీ చూసేద్దాము. వినాయక చవితి వస్తుంది కదా, అందుకని కాస్త ఉండ్రాల కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాను. వీటిని ఊళ్ళోకి వెళ్ళి ఇసరాలి. తిరగలతో విసురుతాను, బాగా వస్తుంది. ఇసిరేటప్పుడు నూక సపరేట్గా పడుద్ది, పిండి సపరేట్గా పడుద్ది. ఆ పిండినేమో ఉండ్రాలు చేస్తాను. నెక్స్ట్ ఆ నూకతో తిమ్మనం చేస్తాను. అమ్మ వాళ్ళు అలా చేస్తుంటారు, నాకు అలాగే వచ్చనమాట. కొంతమంది ఏంటంటే మొత్తం పిండినే యూజ్ చేస్తారు, తిమ్మనం కానీ ఉండ్రాలకు కానీ. ఇంకా నార్మల్గా అయితే ఇలా చేస్తుంటాను. ఆల్రెడీ ఉండ్రాలు ఎలా చేస్తాను, నెక్స్ట్ అన్నీ వినాయక చవితికి చేసే ప్రసాదాలన్నీ కూడా లాస్ట్ ఇయర్ వీడియోలో అన్నీ షేర్ చేశానండి. ఇంకా అవసరమైతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొక్కలు చూసారా, అన్నీ గడ్డి, అంతా గడ్డి పట్టేసాయి మొత్తం. ఎందుకంటే వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. అసలు వర్షాలు పడకపోయినా బాధే, పడకపోవడం వలన పంటలు పోయాయి. ఇప్పుడేమో వరదలు, మొత్తం వర్షాలు ఎక్కువ అవడం వలన ఫుల్గా వరదలు వచ్చేసి ఎంతోమంది భారీ నష్టపోయారు. కాస్త బాధగానే ఉంది. అసలు ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉందండి. అయితే క్రోధీనామ సంవత్సరం ఉగాది టైంలో పురోహితులు చెప్పేవారు అనమాట, ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం చాలా కోపమట, ఈ సంవత్సరం ఏది కలిసి రాదంట అని పంచాంగ శ్రవణం చెప్తారు కదా. ఆ రోజు అలా చెప్పినప్పుడు సరే ఏముందిలే ఇప్పుడు అలా అంటుంటారు, కానీ నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇంతగా ఇంత ఇబ్బందులు వస్తాయి, జనాలు ఇంత ఇబ్బంది పడతారు అని నాకు అనిపించలేదండి. నాకు అదే అనిపిస్తుంది. క్రోధీనామ సంవత్సరం అంటే నిజంగానే క్రోధీనామ సంవత్సరం అని చూపిస్తుంది అనిపించింది. మళ్ళీ ఎప్పుడు ఉగాది వస్తుందో, ఇంకా అప్పుడైనా మంచి రోజులు వస్తాయా అనే ఫీలింగు. సో మొత్తం గడ్డి పట్టేసాయి మంచిగా. ఇదైతే శంఖం పూలు మంచిగా ఒక్కొక్కటి 2 పూలు పూస్తున్నాయి ఆ శివకేశవునికి. సో బాగా గడ్డి పట్టేసి, అంటే మొక్క అయితే పెరిగింది కానీ గడ్డి అంతా కూడా ఆ మొక్కని డామినేట్ చేసేస్తుంది. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు వస్తున్నాను కానీ డాబా పైకి వచ్చి మొక్కల్ని చూసి వెళ్ళినంత తీరిక అయితే లేకుండా పోయింది. ఇంకా ఈరోజు మీతో పాటే నేను చూస్తున్నాను అనమాట. సో శంఖం పూల మొక్క అయితే బాగా పెరిగిందండి. అయితే చాలా మొక్కలు వేద్దాం అనుకున్నాను, ఇంకా అదే పనిలో ఉన్నాను. కాస్త ఇక్కడతో బ్రేక్ చేసేసానండి. ఇవే సరిపోతాయిలే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూస్తాను. కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు ఏం పెట్టలేను, అంత తీరిక ఉండట్లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా అక్కలు నేను ఒక డే వాళ్ళు వచ్చేటప్పుడు నేను రాకుండా అలా రోజులు మార్చుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ చేస్తున్నాం. నెక్స్ట్ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ అత్తయ్యకి చూడడం. మొత్తం అందరూ అంటున్నారు, 3 హౌసెస్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, అంత కష్టం అవుతుంది నీకు అని. తప్పదండి, ఇంకా అంతే. పెద్దవాళ్ళు ఉన్నాక కాస్త అటు ఇటుగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఈ మొక్క చూసారా, ఇది నేను లాస్ట్ నా వీడియోలో ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్యాకింగ్స్ చేసిన వీడియోస్ చూస్తే, అంటే మొక్కలు ప్యాకింగ్ చేశాను, ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఈ మొక్క కూడా అంటే చిన్న జంట వేసాను అనమాట. వేసి అక్కడ మర్చిపోయాను, అది ఇప్పుడు మంచిగా మొక్క అయ్యింది. నాకు అమ్మ జ్ఞాపకార్థంగా ఏమో అనిపిస్తుంది అనమాట. కాస్త అమ్మకైతే హెల్త్ అటు ఇటుగా ఉంటుందండి, రోజుకు ఒకలా ఉంటుంది ఆవిడ పరిస్థితి. ఇంకా చూడాలి, అంతా భగవంతుడి దయ అనుకోవడమే. ఎందుకంటే అతను చాలా పరీక్షలు పెడుతున్నారు, మనము వాటిని అలా భరించడమే తప్ప మనం ఏం చేయలేము అనిపిస్తుంది అనమాట. విధిరాతని ఎవరు తప్పించలేరు అంటారు కదా. ఈ మొక్కలో కొంచెం గరిక అనేది ఉందండి, విఘ్నేశ్వరునికి బాగా యూజ్ అవుతుందనే నేను ఇక్కడ క్లీన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా ట్యాప్ పెట్టించాను, ఈ మధ్యనే పెట్టించాను అనమాట.
టూ టూ మంత్స్ బ్యాక్ పెట్టించానమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది కింద నుంచి డాబా పైకి వాటర్ తీసుకురావడం అంటే నాకు సమ్మర్లో చాలా కష్టం అనిపిస్తుందని డైరెక్ట్గా వాటర్ ట్యాప్ నుంచి ఇచ్చానమాట. వచ్చి ఇచ్చారు, బాగా చేశారులేండి. అది ఇంకా నాకు అసలు వాటర్కి ఇబ్బంది లేదు. మొక్కలు చాలా ఎక్కువ పెంచాలి అనుకున్నాను. మొత్తం గడ్డి, అసలు వర్షాలు ఎక్కువైనా కూడా బాధేనండి. అందుకేనేమో ఈ మొక్క అయితే మంచిగా ఫ్రెష్గా పెరిగేది. చూసారా వైట్గా అయిపోయింది, అంటే పాలిపోయినట్టు ఎలాగో కొంచెం నిగారింపు అనేది మొక్కలో కనిపించట్లేదు, గ్రోత్ బాగున్నట్టు అనిపించట్లేదు అనమాట. సో ఇదైతే చిన్న జంట వేసాను కానీ బాగా బ్రతికింది మందారము. ఈ గడ్డి దగ్గర అంతా అసలు నేను ఇక్కడ మందారం మొక్క వేద్దామని ఈ ప్లేస్ ఉంచాను అనమాట. ఇదంతా ఈ తొట్టి ఉంచాను, కానీ మంచిగా గడ్డి పెరిగింది. సో ఈ మొక్క ఎప్పుడు బ్రతుకుతుందా అంటే కొని తెచ్చుకోవాలి అనుకున్నానండి, మంచివి ఏవైనా కలర్స్. కాకపోతే అన్నీ మనం ఊహించినట్టు జరగవు కదా, ఊహించినది జరగడమే జీవితం అంటారు. ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇష్యూస్ దగ్గర వరకు అంతా అలాగే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇదేమొచ్చి వామ్ మొక్క బాగా మంచిగా ఇంప్రూవ్ అయింది, అంటే బాగా పెరిగింది. అసలు చేతితో టచ్ చేసినా కూడా వాము వాసన అండి. ఇది అత్తయ్యకి రోజు చారు చేస్తాను, అందులో రోజుకి ఒక ఆకు వేస్తాను అనమాట. ఎక్కడి నుంచి క్యారేజీలు పెట్టినా వామాకు వేస్తుంటాను. సో ఇంకా బాగుంది చక్కగా, అసలు చారు అయితే కమ్మగా అనిపిస్తుందండి ఇది వేసిన తర్వాత నుంచి, బాగా నచ్చుతుంది. నెక్స్ట్ బజ్జీలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయట. ఒకసారి చేశాను కూడాను, బాగా వచ్చాయి. అయితే నేను ఇవి ఇంటి దగ్గర అంటే వర్షం పడని దగ్గర పెట్టకుండా చక్కగా ఇలా గోడల మీద పెట్టడం వల్ల వర్షం నీరుతోనే బాగా పెరిగేసాయి ఇవి. ఇది పుదీనా అనమాట. పిల్లలు ఎక్కువగా బిర్యానీ చేయమని అడిగేటప్పుడు పుదీనాకి కాస్త ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మాకు దొరకదు, అందుకనే మొక్క వేసుకుంటే బెటర్ కదా అని వేసాను. బాగా పెరిగింది చాలు, ఆ మాత్రం నాకు. కొంచెం మనం ఎప్పుడో చేస్తుంటాము రెగ్యులర్గా, అల్లి నార్మల్ కర్రీసే కదండి. ఇంకా మొక్కలు అయితే చూశారు కదా, సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం సరుకులు అవి తెప్పించాను మిల్ మేకర్స్ కర్రీ చేద్దామని. మిల్ మేకర్స్ ఏంటంటే హై ప్రోటీన్ అటండి, చాలా మంచిది హెల్త్కి. కొంతమంది నచ్చరు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు నచ్చని వాళ్ళు ఏంటంటే ఏదైనా కూరల్లో కాంబినేషన్గా వేసేసుకుంటే బెస్ట్, లేదంటే నచ్చేవాళ్ళు ఇలా ఏదైనా ఒక్కొక్క స్టైల్లో చక్కగా వండేసుకోవచ్చు. అందరూ యూట్యూబ్స్ చూసి మంచిగా కర్రీస్ చేసేస్తున్నారు. నేను ఈరోజేమో ఆనియన్స్, టమాటాలు, జీడిపప్పు అంతా వేయించేసి పేస్ట్ చేసేసి, ఆ పేస్ట్ అంతా వేయించి మళ్ళీ తర్వాత ఈ మిల్ మేకర్స్ని ఉడకబెట్టేసి అందులో వేస్తాను అనమాట. ఉడకబెట్టడం అంటే బాయిల్డ్ వాటర్లో వేస్తే చాలు ఉడికిపోతాయి. జస్ట్ ఇలా వేసి తీసేయడమే, తీసేసి ఇందులో వేసేస్తే కాస్త మగ్గించేసి ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసి మూత పెట్టేస్తే ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో ఈరోజు నైట్ కర్రీ అనమాట ఇది. సో ఈరోజు ఇలా నా డే వ్లాగ్ అయితే గడిచిందండి మొత్తం. అసలు ఈరోజు నేను ఎలా ఇంటి దగ్గర ఏ పనులు చేసుకున్నాను ఏంటి అనేది అంతా చూశారు కదా. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి, ఈ టైంలో ఇంకా అవసరం. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక సెలవు తీసుకుంటారు మరి, బాయ్.